రెండవ సందేశాన్ని మనం ఆలకిద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. లూకా రాసిన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుండి 42 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలులు 2వ అధ్యాయము 37 నుండి 42 వరకు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ముప్పై 37వ వచనాన్ని మరలా మనందరం ఒక పర్యాయం బిగ్గరగా చదువుకుందాము. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. చాలండి. చదువుకున్న ఈ లేఖన సత్యం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం ఎన్ని కార్యక్రమాలు జరిగించుకున్నా వాక్యము లేకపోతే ఆ కార్యక్రమాల అర్థమే లేదు. వాక్యమే ప్రధానం, వాక్యమే మన ప్రమాణం. అందుకే ఆ దేవుడు ఏ జనులకు ఇవ్వనటువంటి వాక్యాన్ని యాకోబునకు ఆయన తెలియజేసేను అన్నాడు. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు అన్నాడు. మనం మొట్టమొదట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన కారణం ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చినదే అని గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యము ద్వారానే ఆయన యొక్క ఆశీర్వాద సంపూర్ణతను మనమందరము అనుభవిస్తాం. వాక్యము లేకుండా మనం ఏమీ చేయలేం. వాక్యాన్ని వినకుండా మనం ప్రార్థించినా పని చేసినా అది నిష్ప్రయోజనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని అందులో మన కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలను పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా, ఆయత్తపడుతున్నామా? ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నా దగ్గర ఏవి పిట్టకథలు లేవు, సంతోషపెట్టడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేదు. కేవలం సత్యవాక్యమే, పరలోకము నుండి ఇచ్చిన మన్నా మాత్రమే మన యొద్ద ఉంది. అది తిని దాన్ని అంగీకరించి బలపరచబడిన వారే వాగ్దత్త దేశంలోకి ప్రవేశించారు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. ఇతరాత్రమైన విషయాల మీద వారికి ఆసక్తి లేదు, కానీ
దేవుడు ఏమి మాట్లాడతాడా, ఎలా ప్రయాణం చేయమంటాడా, ఏ దిక్కు నుంచి ఆయన స్వరం వస్తుందా అని ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అందుకే వారు ధన్యులయ్యారు. తమ తరతరాలకు అలాగే తమ గోత్రాలకు అవసరమైన స్వాస్థ్యాలను వాగ్దాత్త దేశంలో వారు సంపాదించారు. ఈ కొత్త నిబంధన కాలంలో పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఈ అరణ్యయాత్రలో ఉన్న మనం ఆయన వైపు చూస్తూ నడుస్తూ ఉన్నామా? మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైన దైవజనుడైన పేతురు తన చుట్టూ ఉన్న పరివారమునకు ఒక గొప్ప ప్రసంగం చేశాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు మెస్సియగా రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని వారికి ప్రకటించారు. ఈ యేసుని మీరు సిలువ వేశారు, అయితే జీవాధిపతి అయిన దేవుడు అతన్ని లేపాడు అని వారికి బోధించాడు. అప్పుడు వారి కొందరి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈ మాటలన్నీ విన్న తర్వాత వారు పేతురును కడమ అపోస్తలులను ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారి ఈ మాట విని నాతో చెప్పండి అమ్మా అందరూ, సహోదరులారా మేమేమి చేతుము. ఇంకా పాత రెఫరెన్స్ బైబిల్లో మనం గమనిస్తే అయ్యలారా మేమేమి చేతుము అనేటువంటి పదం మనకు కనబడుతూ ఉంటుంది. సరే, సహోదరులన్నా అయ్యలారా అన్నా వారి కడుపులో నుంచి ఎంత ఆశతో వారు అడుగుతూ ఉన్నారు, మేమేమి చేతుము, మా వలన ఎంత తప్పిదము జరిగింది, జీవాధిపతిని మేము గుర్తించలేకపోయాం, ఇప్పుడు మేమేమి చేయాలి అని పశ్చాత్తాప హృదయంతో వారు అడుగుతున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. ఆనాడు యూదులే కాదు, పాపములో జీవిస్తున్న మనము ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉన్నాం. పాపములో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్న మానవాళి అంతటి మీద దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతం మరణము అన్నాడు. పాపములో ఉంటే నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. పాము ఒక ఇంటిలోకి దూరితే ఆ పాము వెళ్ళిపోయినప్పటికీ ఆ ఇంటిలో ఎలాంటి కలవర భయ పరిస్థితులు ఉంటాయో, పాపమున్న మానవుని హృదయం, అతని కుటుంబం అలాంటి స్థితిలోనే ఉంటుంది. ఈ 70-80 సంవత్సరాల వరకే కాదు, మనం మరణించిన తర్వాత పాపము వలన వచ్చు జీతం మరణము అనే నిత్య నరకాగ్నిగుండంలోకి వెళతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ దండన ఒకరోజు కాదు, లేదా ఒక వారం తర్వాత బయటికి వస్తామనడానికి లేదు. పోనీలో ఒక 4 రోజులు ఈ అగ్నిగుండంలో గడిపితే దేవుడు నన్ను విడుదల చేస్తాడు అనడానికి లేదు. ఒక్కసారి నువ్వు అగ్నిగుండంలోకి వెళితే యుగ యుగములు కూడా నరకంలో కాలాలి, విడుదల ఎంత మాత్రమూ కలగదు. అలాంటి ఘోర దండన నుంచి మనల్ని విడుదల చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఏ మానవుడు నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. లోకంలో నెమ్మది లేక, శాంతి సమాధానాలు లేక తిరుగులాడుతూ నష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరి పాప క్షమాపణ నిమిత్తం లేదా పాప పరిహారము నిమిత్తం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ప్రభువైన దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఇంకా నీకు రక్షణ లేదా? తీర్మానంలోకి రాలేదా? అశాంతితో ఆవేదనతో ఎంతకాలం సంచరిస్తావు? నీ కష్టాన్ని ఎందుకు వ్యర్థపరుచుకుంటావు? ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఈ లోకంలో నీకు తెలియదు. నీ ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెడితే, పాప క్షమాపణ లేకుండానే నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఆరని అగ్నిలో కళ్ళు తెరుస్తావు. యాతన, అగ్నిజ్వాలల మధ్య వేదన పడతావు. ఈ దినం నీలో జీవం ఉంది. ఇది నీకు అనుకూలమైన సమయం. ఆయన ప్రేమ గల స్వరం విని నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే నీకు రక్షణ లభిస్తుంది. పాప క్షమాపణ అనుభవంలోకి నువ్వు వస్తావు. దేవుని ఏర్పాటును అనుభవిస్తావు. ఒకవేళ రక్షణ పొంది ఉంటే తీర్మానంలో ఉండి కాలక్షేపం చేయొద్దు. ఎందుకంటే దేవుని సంకల్పాలు స్థిరం. ఆ సంకల్పాలు నెరవేర్చుకున్న వారి యందు ఆయన ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. వారు తీర్మానించుకున్న వెంటనే పేతురు వారితో చెప్పాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మము పొందుడి అని. అతని వాక్యము అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? అయ్యలారా లేదా సహోదరులారా, మేమేమి చెయ్యవలేను అన్నారు. రక్షణ పొందడానికే కానీ, బాప్తిస్మము తీసుకోవడానికే కానీ మన జీవితాలలో పరిపూర్ణతకు వెళ్ళే దిశలో ఉన్నవారమే కానీ ఎప్పుడు ఏదైనా ప్రశ్న మనకు కలుగుతుందంటే మేమేమి చెయ్యవలేను అని అడిగే ప్రశ్న మనకు కలగాలి. ఇదే పరిశుద్ధాత్మ చేత మనలో ఉద్భవించేటువంటి ప్రశ్న. ఈనాడు దేవుణ్ణి అడుగుతున్నావా ప్రశ్న? అయ్యా నేనేం చేయాలి? కుటుంబముగా మేమేం చేయాలి? సంఘముగా మేమేం చేయాలని అడుగుతున్నావా? నీ దైవజనుని అడుగుతున్నావా మేమేం చెయ్యాలి, నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నావా? ఈ ప్రశ్న నీలో ఉద్భవిస్తే నీకు శ్రేష్టమైన సలహాలు, శ్రేష్టమైన ఉపదేశాలు అందుతాయి. వాటిని బట్టి నీ కుటుంబానికి, నీకు, సంఘానికి అవసరమైన ఆధ్యాత్మిక అనుభవాలను దేవుడిస్తాడు. తద్వారా నువ్వు దేవుని యొక్క గొప్ప ఏర్పాటును నెరవేర్చుకుంటావు. సౌలు సంఘాన్ని హింసించాడు, కొట్టాడు, చంపాడు. ఇంకా ఇక్కడ యెరూషలేములోనే చాలదన్నట్టు ప్రధాన యాజకుల చేత పత్రిక రాయించుకొని, ముద్ర వేయించుకొని అధికారం పొంది దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారు, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నారని తెలుసుకొని కత్తి చేత పట్టుకొని దమస్కుకు ప్రయాణమయ్యారు. దమస్కు మార్గాన ఆయన వెళుతూ ఉంటే ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆకాశము నుంచి ఒక స్వరము అతనికి వినబడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. అతడు కింద పడిపోయాడు, కళ్ళు రెండూ పోయాయి, గుడ్డితనం వచ్చేసింది. ఆయన అన్నాడు, ప్రభువా నీవెవడవు అని అడిగాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా ప్రభువుని అడిగాడు. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 7వ వచనం చదవండి. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. నీవెవడవు అని అడిగినప్పుడు అవును, నాతో నున్నవారు వినలేదు. అప్పుడు నేను నేనేమి, అక్కడేమో మేమేమి చెయ్యవలేను అని అడిగారు. ఇక్కడ వ్యక్తిగతంగా సౌలు అడుగుతున్నాడు, నేనేమి చెయ్యవలేను అని. నేనేమి చెయ్యవలేను అని ఎప్పుడైతే సౌలు దేవునిని అడిగాడో అప్పుడు సౌలుకు ప్రత్యుత్తరం ఇవ్వబడింది, నీవు లేచి దమస్కులోకి వెళ్ళు,
నువ్వేమేమి చెయ్యాలో అవన్నీ నీకు చెప్పబడతాయి, నియమింపబడినవన్నీ నీకు తెలపబడునని అతనితో చెప్పెను. తిన్నదనడిన వీధికి వెళ్ళు, తార్సువాడు అక్కడ యూదా అనువానిని విచారించు, అక్కడ నువ్వు ఉండు, అక్కడికి నేను అననీయను పంపుతాను అని దేవుడు చెప్తూ వచ్చాడు. ప్రతి సంఘటనలో నేనేమి చేయాలి అని సౌలు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. సౌలు అంటే గొప్పవాడు, పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. కాబట్టి ఎంత గొప్పవాడు, తన్ను తాను తగ్గించుకొని ప్రతి విషయంలో కూడా నేనేమి చెయ్యవలను అని అడుగుతూ వచ్చాడు. ఈనాడు క్రైస్తవునికి రెండే ప్రశ్నలు: దేవునితో నేనేమి చేయాలి, లేదా మేమేమి చేయాలి అని అడగాలి. అవసరార్థతను బట్టి దైవజనుల దగ్గర కూడా ఈ రెండు ప్రశ్నలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఏం చేయాలో చెప్తాడు. ఏదో చేయాలని మనంతర మనం చేస్తే అది ఫలభరితంగా ఉండదు, అది నష్టాన్ని, కష్టాన్ని, ఇంకా అపాయాన్ని మనకు కలగజేస్తుంది తప్ప మేలును పొందలేనటువంటి వారంగా ఉంటాం. సౌలుకు ఏం చేయమని చెప్పబడింది? సౌలు వ్యక్తిగతంగా ఏం చేయడానికి నియమింపబడ్డాడు? అపోస్తల కార్యం 22లోనే మనం గమనిస్తే 14వ వచనం ఈ విషయం మనకి తేటపరుస్తూ ఉంది. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుణ్ణి చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు అన్న. ఈనాడు సంఘంలో వ్యక్తిగతంగా ఎందుకు దేవుడు మనల్ని నియమించాడు, మనల్ని రక్షించుకున్నాడు? నేనేమి చేయవలనని నీవు అడిగినప్పుడే దానికి బదులు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ సౌలు గురించి చెప్పాడు. సౌలు గురించే కాదు, మనందరి గురించి ఇది సత్యమే. ఆయన నోటి మాట వినుటకు, ఆ నీతిమంతుణ్ణి చూచుటకు, ఆయన చిత్తము చొప్పున జరిగించుటకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక క్రైస్తవునికి ఉన్న గొప్ప ఆధిక్యత. ఈనాడు ప్రభు యొక్క నోటి మాట వింటున్నావా? ఆయన వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడు అని శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఆయన మాట విన్నవారు అందరూ ధన్యులవుతున్నారు. ఆయన మాట రక్షణకే కాదు, ఆధ్యాత్మిక జీవిత పరిపూర్ణతకు కూడా ఎంతో అవసరమై ఉన్నది. దేవుని మాట వినేవారు అందరూ ధన్యులవుతారు. ఆయన కూడా వారి మాట విని వారి కార్యాలను నిర్వర్తిస్తాడు. కాబట్టి ప్రతి దినము ఆయన మాట మనం వినాలి. ప్రతి ఉపదేశాన్ని వ్యక్తిగతంగా మనం గైకొనేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా అన్నాడు, ఆ నీతిమంతుని ముఖము చూచుటకు అన్నాడు. నువ్వు ఆయన ముఖాన్ని చూపిస్తున్నావా? లేదా ఆయన ముఖాన్ని నువ్వు చూస్తున్నావా? ఎందుకు ఏర్పరచుకున్నాను నిన్ను? నా ముఖాన్ని చూడడానికి నిన్ను ఏర్పరచుకున్నాను అంటూ ఉన్నాడు. చూడండి 14వ వచనం మళ్ళీ చదవండి. ఆ నీతిమంతుని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు. ఆ నీతిమంతుని ముఖమును మనం చూస్తూ, ఆయన మాట వింటూ, ఆయన చిత్తము చొప్పున జరిగించుకునేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందుకొరకే ఏర్పరచుకున్నాడు. అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుని ముఖం చూడడం ఇష్టం లేదు. ఆ నీతిమంతునికి తమ ముఖాలు చూపించడం ఇష్టం లేదు. ఇర్మియాతో దేవుడు బాధపడుతూ చెప్తా ఉన్నాడు, ఇర్మియా చూడు, ఈ ప్రజలు తమ ముఖాన్ని నాకు చూపించట్లేదు, అలాగే వారు నా ముఖాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు. నేను ప్రేమించి స్వకీయ సంపాద్యముగా ఉండుటకు వారిని నేను ఏర్పరచుకున్నాను. వారికి ఎవ్వరికి లేని ఆధిక్యత ఇచ్చాను, కానీ వారు తమ ముఖములు కాదు వీపులే నా తట్టు తిప్పిరి అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము చదవండి. ఇర్మియా 2:27. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక
వీపునే త్రిప్పుకొనిరి. ఆపత్కాలములలో లేచి మమ్మను రక్షించుమని వారు మనవి చేయుదురు అన్నాడు. ముఖమును తిప్పక వీపునే నాకు త్రిప్పిరి అన్నాడు. ఇంకా అనేక సందర్భాలలో వారు పెడముఖము పెట్టుకొనిరి అని కూడా రాయబడి ఉంటుంది. అంటే ప్రియులారా, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగో మన పరిస్థితి కూడా అలాగే ఉందా? నీ ముఖము ఆయనకు చూపిస్తున్నావా? దావీదన్నాడు, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనము చేత నా ఆశ తీర్చుకొందును అన్నాడు. వ్యక్తిగత అక్కెరలు, అవసరతలు ఆయన ముఖ దర్శనము చేతనే మనకు కలుగుతూ ఉంటాయి. సంతృప్తిని దేవుడిస్తాడు. సౌలు నిజంగా ఆయన నోటి మాట విన్నాడు, ఆయన ముఖ దర్శనం చేశాడు. చాలామందికి మేల్కొనినప్పుడు కుమార్తె మొహమో, కుమారుడి మొహమో, లేదా ఇష్టమైన వారి మొహమో చూడడం అలవాటు. కానీ నువ్వు మేల్కొనినప్పుడు నీ ప్రభువు యొక్క ముఖాన్ని చూస్తున్నావా? నీ ప్రభువు నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తిస్తుంటున్నావా? అనుదినం పౌలు ఆయన ముఖం చూసి నడుచుకున్నట్టుగా తన జీవితాన్ని సిద్ధపరచుకున్నాడు. ఇంకా అన్నాడు, ఆయన చిత్తము చొప్పున చేయుటకు అన్నాడు. ఇది మూడో విషయం. మొదటిది ఆయన మాట వినాలి, రెండవది ఆ నీతిమంతుని ముఖం చూడాలి, ఆయనకు మన ముఖం చూపించాలి. అంతేకాదు ఆయన చిత్తము చేయడానికి మూడవదిగా మనల్ని ప్రతిష్ఠించుకోవాలి. ఏమి చెయ్యాలి అని అడిగిన ఇశ్రాయేలుకు వ్యక్తిగతంగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ అనుభవాలలో ఇశ్రాయేల్ కట్టబడితే వారు దేవుని ప్రసన్నతను అనుభవించే వారిగా ఉంటారు. సోదరుడు భక్సింగ్ గారు ఏమన్నారంటే, నాకున్న ఆధిక్యతలో గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని చిత్తమును కనుగొని ఆ చిత్తానుసారంగా జరిగించుటయే నాకున్న అధిక సంతోషాలలో ముఖ్యమైనది అన్నాడు. ఈనాడు మనం వ్యక్తిగతంగా అలాంటి స్థితికి ఎదుగుతున్నామా? సౌలు అలాంటి గొప్ప స్థితికి ఎదిగాడు కాబట్టే ధన్యుడయ్యాడు. మనం ఎప్పుడు నేనేం చేయాలి, మేమేమీ చేయాలని ప్రభువుని అడుగుతూ ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో విషయాలను ప్రభు మనకు బోధిస్తూ వస్తూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తాం. బాప్తీసం తీసుకునాలని నిర్ణయించుకున్న వారు కూడా యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహానుని అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అనేకులు బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆయనకు సంతోషం అనిపించలేదు. ఆయన అన్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు దేవునికి అన్నీ సాధ్యమే. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఆ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకవేయబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. అందుకు జనులు అడుగుతున్నారు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడగగా అతడు అన్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలేను అన్నాడు. ఆహారం గలవాడు కూడా అలాగే చేయవలెనని చెప్పాను అన్నాడు. ఈనాడు బాప్తిస్మం పొందడానికి సిద్ధపడుతున్న మనం ఆయన చిత్తము చొప్పున చేయడానికి ప్రతిష్ఠించుకుంటున్నామా? ఎక్కడ అక్కెర ఉన్నదో దాన్ని మనం తీర్చడానికి ముందుకు వచ్చే వారంగా ఉండాలి. వ్యక్తిగత జీవితాలలోనే కాదు, సమాజములో, సంఘములో ఎవరికైనా సరే ఈ ఆదరణను మనం చూపించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. జనులందరితో ఈ మాట చెప్పాడు. రెండవదిగా మరొకరు కూడా ఆయన అడుగుతూ వచ్చారు. చదవండి అమ్మ కంటిన్యూగా. సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, వీళ్ళు కూడా అడుగుతున్నారు, మేమేమి చెయ్యవలెనని వారితో ఆయన అడగగా అతడు
మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు అని వారితో చెప్పారు. అంటే బాప్తీసం పొందుతున్నాం కదా, తర్వాత ఎలా ఉండాలి మేము? మీరేమో ఫలించండి ఫలించండి అంటున్నారు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అంటున్నారు. ఏమి చేయాలో మాకు తెలియదు, మేమేం చేయాలో మాకు చెప్పుమని అడిగిన వ్యక్తులకు ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీకు నియమింపబడిన దానికంటే ఎక్కువ తీసుకో. అంటే సుంకరులకు వీరికి ఏంటంటే అలవాటు ఏంటంటే, సుంకము కట్టకపోతే ఇంటిలో ఉన్న వస్తువులను వారు తీసుకెళ్తారు. వారికి ఏది కనబడితే వారు తీసుకెళ్తూ ఉంటారు. అందుకని మీకు నియమింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పాడు. ఇక సైనికులు కూడా అక్కడ ఉన్నారు. సైనికులు కూడా అదే ప్రశ్న అడిగారు, మేమేమి చెయ్యవలేను అని. అందుకతడు ఎవ్వనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను అన్నాడు. తృప్తి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండాలి. మనం జనుల భాగములో రావచ్చు, సుంకరుల భాగములో రావచ్చు, సైనికుల భాగంలో రావచ్చు. వారెవరైనా సరే దేవుని ప్రజలు బాప్తిస్మం పొందిన తర్వాత వాక్య ప్రమాణాలను అనుసరించి నడుచుకునవలనని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు ప్రతిదినం నేనేం చేయాలి ప్రభా, మేమేమి చేయాలి ప్రభా అనే ప్రశ్నలు ఆయనకు వేస్తూ ఆయన నుండి సమాధానం పొందుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగే వారంగా ఉండాలి. ఈనాడు అలాంటి ధన్యత మనం పొందుతున్నామా? క్రైస్తవ్యం అలవాటుగా, ఆచారంగా, నామార్థకంగా మనం కొనసాగుతూ ఉన్నామా? దేవుడు తన అడుగు వారికి ఎంతో తృప్తిని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కావాలనుకున్నవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. మనం వేరు విధంగా ఏవి సంపాదించుకోకర్లేదు, ఆయన దయ వారిపై ఉంటుంది. కాబట్టి సంఘానికి, కుటుంబాలకు వ్యక్తిగతంగా ఈ ప్రశ్న ఉందా, లేదా అలవాటుగానే కొనసాగుతూ ఉన్నామా? ఎప్పుడైతే అతని బాప్తిస్మాన్ని వారు అంగీకరించారో వారందరినీ పేతురు ఒక సంఘముగా సమకూర్చి అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగకయుండుము అన్నాడు. ఎప్పుడైతే సంఘం ఆ 4 గంటల అనుభవాన్ని దినదినము పొందుతూ బలపడుతూ వస్తుందో, రక్షణ లేని వారు రక్షణ పొంది, బాప్తిస్వం తీసుకునవలసిన వారందరూ బాప్తిస్వం తీసుకుంటూ లెక్కకు విస్తారంగా సంఘంలో చేర్చబడతా ఉన్నారు. వారు అందులో బలపడతా ఉన్నారు. దేవుని కార్యాలు అతి విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 4 గంటల అనుభవం వారికి రాగానే పరిశుద్ధాత్మ పూర్ణతను వారు పొందుతూ దేవుని కార్యాలను చేయగలిగిన వారిగా ఉంటున్నారు. ఈనాడు రక్షణ పొంది దేవుని బిడ్డలమై అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అను అనుభవాలలో ఎంతో కొంత ఎదుగుతున్న మనం ఎడతెగకై ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు వచ్చేది కాదు క్రైస్తవ్యం. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేసుకొని సాగుతూ ఉండాలి. మనం ఎంత టాలెంట్ కలిగి ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేకపోతే, క్రమము లేకపోతే అదంతా కూడా వ్యర్థమవుతుంది. డిసిప్లిన్ వ్యక్తిగతంగా ఉండాలి, సంఘముగా ఉండాలి. ఆ క్రమశిక్షణ అభ్యాసమే మనకు ఆశీర్వాదం ఇస్తుంది. అందులోనే దేవుని సత్యవాక్యం ద్వారా మనం దీవెన పొందుతాం. వ్యక్తిగతంగా నేనేమి చేయాలి అని సౌలు లేదా పౌలు అడిగి, ఆయన మాట విని, ఆయన ముఖాన్ని చూచి, అంతేకాదు ఆయన చిత్తాన్ని తెలుసుకొని దాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఇదంతా వ్యక్తిగతమైన పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు సంఘముగా కూడుకున్నప్పుడు, సంఘముగా నియమాల్లోకి వారు వచ్చినప్పుడు మేమేమి చెయ్యవలనని సంఘముగా ఆయన అడిగితే, సంఘానికి కూడా దేవుడు కొన్ని నియమించాడు. ఆ నియమింపబడిన వాటిని క్రమముగా ఎడతెగక మనం కొనసాగించే వారంగా ఉండాలి. ఒకవేళ సంఘం శరీరం అయితే, సంఘములో అంగాలుగా మనం ఉంటే, సంఘముగా ప్రభువా మేమేమి చేయవలనని ఆయనను అడిగితే ఆయన అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక
ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు ఏం చెయ్యాలి ప్రభువా? నీ రాకడ ఆసన్నమవుతా ఉంది, సంఘంగా మేమేం చెయ్యాలి అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగూ చేయించు అన్నాడు. ఈనాడు నువ్వు సమాజంగా కూడుతున్నావా? ఎక్కువగా కూడుతున్నావా? శుక్రవార ప్రార్థనలో నీ పని ఫలితం ప్రార్థన ఉందా? నీకు సావాసం ఉందా సహోదరులతో సహోదరీలతో? శనివార సంఘ ప్రార్థనలను కూడుకుంటున్నావా? ఎప్పుడో ఒకసారి ఉండేటువంటి నెలాఖరు రాత్రి ప్రార్థనలు గృహకూటాలలో కూడుకుంటున్నావా? కూడక మానక అన్నాడు. సమాజముగా కూడుట మానక. కొందరు మానుచున్నారు అన్నాడు. కొందరు మానుచున్నట్టు, కొందరు మానితే నీకేమైంది? నువ్వెందుకు మానుతున్నావు? సంఘంగా నువ్వు మానకు, మరి ఎక్కువగా సాగు, సమాజ కూటాలలో పాలుపొందు, దేవుని ప్రేమ చేత నింపబడతావు, సత్కార్యాలు చేస్తావు, ఇతరులను పురికొల్పుతావు. నువ్వు మానితే నీ ఆధ్యాత్మిక జీవితం సన్నగిల్లుతుంది, దేవుని ప్రేమ నీలో అడుగంటుతుంది, సత్కార్యాలు చేయలేవు, ఇతరులను పురికొల్పలేవు. అందుకే మానుతున్న వారిని మాదిరిగా పెట్టుకోవద్దు, సాగుతున్న వారిని మాదిరిగా పెట్టుకోవాలి. యెహోవా వైపు చూచేవారు, ఎదురు చూచేవారు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాచి పైకెగుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎందుకు మానుతున్నాం? దసరా పండుగకు ముందు ఆదివారం మానేస్తాం, తర్వాత ఆదివారం మానేస్తాం. సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం మానేస్తాం, తర్వాత ఆదివారము మానేస్తాం. ఆదివార ప్రభుదినమన్న స్పర్శ స్పృహయే మనకు లేదే. ఇంకా మిగతా సావాస కూడికలు ఎక్కడ వస్తాం? ఎక్కడ బలపడతాం? మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహిస్తుంటున్నామా? సమాజముగా కూడుట మానవద్దు అన్నాడు. ఇది గొప్ప హెచ్చరిక. దేవుడు బలవంత పెట్టి ఒత్తిడి చేసి నిన్ను తోడుకరాడు. ఈ అంత్య దినాలలో ఆయన చేతులు కట్టుకొని ఉన్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, నువ్వేం చేస్తావా అని యోచిస్తూ చూస్తూ ఉన్నాడు. నీ ఇష్టం, నీ నిర్ణయానికి ఆయన వదిలేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రునిగానే, సంఘానికి వచ్చేవాడిని ఇంకా సంఘానికి రానిమ్ము, సంఘానికి రానివాడిని ఇంకను సంఘానికి రానివ్వకుండానే ఉండు అంటున్నాడు. పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము అంటూ ఉన్నాడు. ప్రతి వాని క్రియల ఫలితం, జీతం నా చేతిలో ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడతావా? లేదా తలెత్తుకొని ఆనందంతో నీ బహుమానం తీసుకుంటావా? సోదరి, ఫలానా ప్రభుదినం నన్ను ఆరాధించావా? నా ఆలయాన్ని ప్రేమించావా? నువ్వు ఎక్కడున్నావు? దేవుడు లెక్క గడిగితే మన ఆధ్యాత్మిక జీవితం అక్కడ ఎలా ఉంటుంది ఆలోచన చేస్తూ ఉన్నామా? ప్రభు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి విమోచించినది ఇందుకేనా? నువ్వు లోకంలో సంచరించడానికేనా? సమాజముగా కూడిట సంఘం మానితే రానున్న దినాల్లో సంఘాలన్నీ ఆధ్యాత్మికంగా ఉండవు, సాంఘికంగా ఉంటాయి, సోషల్గా ఉంటాయి. ఒక డాక్రా గ్రూపు, డాక్రా సంఘం, లేదంటే మహిళా సంఘం, లోకంలో ఉన్న సంఘాలు కలుసుకున్నట్టుగా దేవుని సంఘంలో కలుసుకుంటాం, కానీ దేవుని యొక్క జీవము గల సంఘముగా కలుసుకుంటాం. ఆధ్యాత్మికత సహవాసములో నుంచి దేవుని జీవం మనలో ప్రవహించడమే. కాబట్టి మానొద్దు. పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నా ఆయనను హత్తుకోవడానికే, ఆయన సన్నిధి సాగడానికే నిర్ణయించుకోవాలి. అందుకే యేసు వైపు చూచుచు అన్నాడు. పరిస్థితుల వైపు, మనుషుల వైపు, స్థితిగతుల వైపు చూడొద్దు, యేసు వైపే చూడాలి. సులువుగా చిక్కులు పెట్టు భారం
పాపభారం, ప్రతి భారం వదిలిపెట్టాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నదన్నాడు. అసలు నువ్వు వెనుకడుగు వేయడానికి, రాకపోవడానికి, మానడానికి కారణమే లేదు. వారు తూలి త్రొట్టిల్లుదురనుటకు కారణమే లేదు అన్నాడు. మరి కారణాలు లేకపోతే నేను ఎన్నో కారణాలు చెప్తున్నానుగా, అవన్నీ సాకులు, ఇష్టం లేనితనం, అంతే, రాలేనటువంటి తనం. ఒకవేళ కొన్ని సందర్భాలు నిజమైన కారణం నీ అనారోగ్య స్థితి నీకు ఉండొచ్చు, కానీ మిగతావన్నీ ప్రభువుకు మించినవి కావు, ప్రభువు మెచ్చుకునేవి కావు, ప్రభువు ప్రశంసించేవి కావు. మన స్థితిగతులన్నీ ఆయన ఎరిగినవాడు గనక మొట్టమొదట సమాజ కూటాలలో మనం ఉండడం ప్రధానమైన విషయం. ఇది మొదటి సంగతి. రెండవది, మేమేమి చెయ్యాలి అని అడిగితే సంఘముగా, అప్పుడు దేవుడు అంటాడు, ఆదిమ సంఘం ఉపవాసం ఉన్నది, నువ్వు కూడా ఉపవాసం ఉండు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియొకలో సంఘములో బర్నబా, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు, ఊరికే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, ప్రభువును సేవించుచు ఉపవాసముండగా. అప్పుడు చెప్పాడు, పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడి అన్నాడు. ఈనాడు ఉపవాస అనుభవం నీకుందా? సంఘంతో కలిసి ఉపవాసము చేసే అనుభవాన్ని పొందుతున్నావా? ఉపవాస కూటాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఉపవాసం ద్వారా మనం ఆత్మీయ శక్తిని పొందుతాం. వ్యక్తిగత కార్యాలు, కుటుంబ కార్యాలు, సంఘ కార్యాలు కూడా నెరవేర్చుకుంటాం. అంతియొకయలో ఉన్న సంఘం మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ సంఘానికి ఒక మంచి క్రమశిక్షణ ఉంది. యెరూషలేములో ఉన్న సంఘము కంటే కూడా శ్రేష్టమైన సంఘమైంది. యెరూషలేము నుండి వెళ్ళినప్పుడే అంతియొకయ సంఘం ఏర్పడింది. కానీ ఆ అంతియొకయలో మరి దేవుడు ఉపవాసం అనే క్రమశిక్షను ఏర్పరిచాడు. అందువల్ల వారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రణాళికలు తెలుసుకున్నారు, సంఘంలో నెరవేర్చుకుంటూ వచ్చారు. మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలును బర్నబాను దేవుడు ఏర్పరచుకున్న పని కొరకు పంపారు. ఈనాడు స్థానిక సహవాసాలకు, సంఘాలకు ఉపవాస ప్రార్థన లేదా ఉపవాసం అనే అనుభవమే లేదు. ఒక్కప్పుడు కూడా కడుపు మార్చుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇదెంతో భయానకమైన స్థితి. అన్యజనులైన జాగరణలు, ఉపవాసాలు చేస్తూ తమ దేవతలను సేవిస్తారు, కానీ క్రైస్తవులకు ఉపవాసం అంటేనే భయం. ఎందుకంత ఆధ్యాత్మికలేమిలోకి వెళ్ళిపోయాం? నువ్వు ఉపవాసం ఉండడానికి సిద్ధపడుతున్నావా సంఘంతో కలిసి? అప్పుడే ప్రభువు నీకు నీ వ్యక్తిగత విషయాలే కావచ్చు, కుటుంబ విషయాలే కానీ బయలుపరుస్తాడు. ఎంతో గందరగోళ పరిస్థితి, ఇల్లు కట్టుకోవాలా వద్దా, పొలం కొనాలా వద్దా, నా బిడ్డకి ఏ సంబంధం అవసరం, నాకు ఏ ఉద్యోగం కావాలి, ఏ చదువు చదవాలి, ఎంతో గందరగోళంలో నిర్ణయించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు సంఘ ఉపవాస ప్రార్థన నిన్ను తేటగా నడిపిస్తుంది. నిన్ను శోధిస్తున్నవన్నీ కూడా రాలిపోతాయి, నీకు అవసరమైనది ఒక్కటే మిగిలిపోతుంది, దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. చక్కగా నడిపిస్తాడు దేవుడు. అందుకే ఉపవాస ప్రార్థనలో ఉండాలి. 2, 3, 4 ఎక్కడున్నా ఉండాలి. మన లోకంలో బిజీ అయిపోయాం కాబట్టి రాలేకపోతున్నామంటే, దేవుడు మనల్ని బిజీ చేస్తే ఖాళీ కూడా చేయగలడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాల కారణాన్ని బట్టి ఆలయాన్ని మానకూడదు, మరింతగా సాగేవారంగా ఉండాలి. అప్పుడే మనం ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తాం. మొదటిది, మేమేమి చేయాలని సంఘముగా అడిగితే సమాజంగా కూడుట మానవద్దు అంటాడు. రెండవది, ఉపవాసం ఉండండి అని చెప్తాడు. ఇక మూడవది, ప్రార్థన చేయండి అని కోరుతాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు
చెరసాలలో ఉంచబడెను. ఆమేన్. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అన్నాడు. పేతురు చెరలో ఉండెను. మరి సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేయుచుండెను అన్నాడు. ఈనాడు మనం అలాంటి భారాన్ని సంఘంగా కలిగి ఉంటున్నామా? బయటి వారి సంగతి వదిలేయండి. సంఘంలో ఎంతో అనారోగ్యాలతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, రక్షణ లేక సతమతమవుతున్న ఎంతోమంది, సాతాను యొక్క చెరలో ఉన్నవారు కూడా ఉన్నారు. త్రాగుడుకు, పేకాటకు, జూదానికి వ్యసనాలైపోయినటువంటి వారు ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు, సంఘములోని సభ్యులు చెరలో, సాతాను యొక్క చెరలో ఉన్నారు. నీవు సంఘముగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావా? సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేయుచుండేను అన్నాడు. సంఘం ప్రార్థించింది, ప్రభువు పని చేశాడు. ఈ ప్రభువు పనిలో దేవదూతలు సైతం కూడా పాలు పొందారు. పేతురు చెరసాలలో ఉంటుంటే, సైనికుల మధ్య బందీ అయి ఉంటుంటే, దేవదూత పేతురును తట్టి లేపి చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకునేటట్టు చేశాడు. ప్రార్థన జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చాడు. చూడండి, 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనం చదవండి. ఇట్లు ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన. పేతురుని దేవుడు విడిపించాడు. సంఘము ప్రార్థించింది. ఈ అంత్య దినాలలో మేమైతే ఏం చేయాలి అన్న ప్రశ్నకు నీకు సమాధానం దొరికిందా? అసలు అడుగుతున్నావా ఆ ప్రశ్న? సంఘంగా అడిగితే అంటాడు, సమాజంగా కూడుట మానకు, ఉపవాసం ఉండుట మానకు, ప్రార్థన చేయుట సంఘముగా మానకు అని చెప్తాడు. వ్యక్తిగతంగా అడిగితే అంటాడు, నా నోటి మాట విను, నా ముఖదర్శనము చెయ్యి, నా చిత్తమేదో తెలుసుకొని దాన్ని జరిగించు అని చెప్తాడు. ఇదే నిజమైన క్రైస్తవ జీవిత అనుభవం. మేమేమి చేయాలని అడిగిన వారందరికీ దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పరిపూర్ణతలోకి నడపడానికి వాని ముందుకు సమకూర్చాడు. ఈనాడు మనం మనకిష్టమైనవి, మనకు నచ్చినవి మనం చేస్తున్నాం తప్ప దేవుడేం చెప్పాడో చేయడానికి సిద్ధపడట్లేదు. ఆయన రాకడ ఆసన్నమవుతుంది. నువ్వు ఇలాంటి అనుభవంలో ఉండకపోతే ఎత్తబడతావా లేక విడువబడతావా? నువ్వెప్పుడు ప్రభు యొక్క చిత్తాన్ని భూలోకంలో జరిగిస్తావు. ఆయనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తావు. ఆయన రాకడలో మనం సిగ్గుపడద్దు. తల ఎత్తుకొని సంతోషించే వారంగా, ప్రశంసలు, బహుమానాలు పొందేవారంగా ఉండాలి. ప్రభా, నేను ప్రతి దినం నిన్ను అడుగుతాను, నాకు సాయం చేయి, నేనేం చేయాలో నాకు నేర్పు, నన్ను బలపరచు అని ప్రభువుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.